ఆశిస్తున్నాం. ఈ నెలాఖరులోగా 2 ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వెలికొండ ప్రాజెక్టుతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అనకాపల్లి వరకు ఈ నెలలోనే సాకారం కానున్నాయని తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును వచ్చే ఏడాది విశాఖ వరకు తీసుకెళ్తామన్నారు. ఈ నెలలోనే అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. వర్షాకాలంలోనూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల 2 రోజుల్లో శ్రీశైలం నిండిందన్నారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ కు నీరొస్తుందన్నారు. ఆర్థిక వ్యవహారాలపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజెంటేషన్ పై 10 గంటలు అధ్యయనం చేశామన్నారు. ఇక ఆర్థిక పరిస్థితి ప్రజలకు వివరిస్తేనే అర్థం చేసుకుంటారని తెలిపారు. రైటిక ఈ నెల ఆఖరులోగా 2 ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వెలికొండ ప్రాజెక్టుతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అనకాపల్లి వరకు ఈ నెలలోనే సాకారం కానున్నాయని తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును వచ్చే ఏడాది విశాఖ వరకు తీసుకెళ్తామన్నారు. ఈ నెలలోనే అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇక వర్షాకాలంలోనూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల 2 రోజుల్లో శ్రీశైలం నిండిందన్నారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ కు నీరొస్తుందన్నారు. ఆర్థిక వ్యవహారాలపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజెంటేషన్ పై 10 గంటలు అధ్యయనం చేశామన్నారు. ఆర్థిక పరిస్థితి ప్రజలకు వివరిస్తేనే అర్థం చేసుకుంటారని తెలిపారు సీఎం చంద్రబాబు. రతిక ఈ నెలాఖరులోగా 2 ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే వెలికొండ ప్రాజెక్టుతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అనకాపల్లి వరకు కూడా ఈ నెలలోనే సాకారం కానున్నాయని తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును వచ్చే ఏడాది విశాఖ వరకు తీసుకెళ్తామన్నారు. ఈ నెలలోనే అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ యాకూబ్, చెప్పండి, ఈ నెలాఖరులోగా 2 ప్రధాన ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి వస్తాయి, ప్రారంభిస్తామంటూ సీఎం చంద్రబాబు వెల్లడించడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంత దూకుడుగా వ్యవహరిస్తుంది. ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, అదేవిధంగా అమరావతి విషయంలో కానివ్వండి. ఇప్పటికే సుజలా స్రవంతికి సంబంధించిన ప్రాజెక్టు 2 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు దానికి యుద్ధ ప్రాతిపదిక మీద చేసేందుకు కూడా ఒక ప్రయత్నం అయితే చేయాలని కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. దాంతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు, రాజధానికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పటికి మొదటి దశ పనులు పూర్తి అవడం, అదేవిధంగా పూర్తయిన పనులు కూడా ప్రారంభించడానికి సీఎం మోడీని కూడా పిలవడం జరుగుతుందని మొన్న విశాఖ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో దాని మీద కూడా కసరత్తు చేశారు. పూర్తిగా దాని మీద కూడా దృష్టి పెట్టాలని, వెంటనే ఈ పనులు మొదలు పెట్టాలని కూడా ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఇప్పటికే ప్రాజెక్టు విషయంలోకి వస్తే కీలకంగా ఇప్పుడున్న వాతావరణానికి వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రాజెక్టులు ప్రాధాన్యం కల్పించాలి, ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి అవ్వాలని కూడా ఇప్పుడు సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ దిశగా పనులు పూర్తి చేయడానికి ముందుకెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులకు అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే రైట్ యాకూబ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.